హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిప్లొమా సెకండ్ ఇయర్ సెమిస్టర్ 3కి సంబంధించిన M2లోని యూనిట్ 1 ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి మనం 3 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ మెథడ్ని ఎలా చేయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ దాన్ని ఉపయోగించుకొని చేయాలి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఎప్పుడైనా ప్రాబ్లంలో సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 - ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకొని డిఫరెన్షియేషన్ చేసి దాని తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి. అదేవిధంగా కాస్ ఇన్వర్స్ ఎక్స్ టీ అనుకోండి, దాన్ని డెరివేటివ్ చేస్తే 1/√1 - x², అంటే మైనస్ రావాలా, సో మైనస్తో నువ్వు మల్టిప్లై చేసుకో. అదేవిధంగా tan x secant square x కాంబినేషన్లో tan xని t అనుకోండి, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే secant square x. సో cot xకి డెరివేటివ్ మైనస్ cosecant square x, మైనస్ లేదు, మైనస్తో మల్టిప్లై చేయండి. అదేవిధంగా log of 1 + x by 1 + x ఉన్నప్పుడు సో log of 1 + xని మీరు t అనుకోండి, ఎందుకంటే log xకి డెరివేటివ్ 1/1 + x అవుద్ది. ఎస్, కాబట్టి సో ఈ వీడియోలో ఈ 5 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మరి ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటాం, ఐ అంటే ఇంటిగ్రేషన్ అని. ఓకే, సో ఇంటెగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ 4 డివైడెడ్ బై √1 - x² ఇంటూ డిఎక్స్. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకోండి, పుట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్తో ఎందుకు చేయాలి, ఇక్కడ వేరియబుల్స్ అన్నిటినీ ఎక్స్ నుంచి టీకి మార్చేస్తున్నా. ఓకే, ఇంటిగ్రేషన్ ఈజీ అవ్వడం కోసం, సో అందుకోసం సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ గుర్తుపెట్టుకోవాలి, d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ 1/√1 - x². అదే ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఉందనుకోండి, d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. కాస్ ఇన్వర్స్కి డెరివేటివ్ -1/√1 - x². కాబట్టి డిఫరెన్స్ ఏంటో చూడండి, అక్కడ +1 మైనస్ అంతే. ఓకే, సో సైన్ ఇన్వర్స్కి ఎక్స్కి డెరివేటివ్ 1/√1 - x² అవుద్ది. మరి లెఫ్ట్ సైడ్లో ఎక్స్ టర్మ్ ఉంది, ఎక్స్తో చేసే ప్రాబ్లం లేదు. రైట్ సైడ్లో టీని ఎక్స్ లాగా అనుకో, ఆ టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే సో dt/dx అవుద్ది. ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డిఎక్స్ అవుద్ది. కాబట్టి 1/√1 - x² dx ఈజ్ ఈక్వల్ టు dt. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసేయాలి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్స్ ఒక్కటి కూడా టీ ఎక్స్ లేక ఉండకూడదు, అన్ని టీ లేక మారిపోవాలి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమనుకున్నా, టీ అనుకున్నా, పవర్లో ఏముంది 4, సో టీ పవర్ 4. అదేవిధంగా సో ఇంటూ ఇంకా 1/√1 - x² dx, 1/√1 - x² dx ఉంది, దాని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, dt రాయొచ్చు. ఎస్, ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇంటెగ్రల్ x⁻n dx ఫార్ములా x⁻n + 1/n+1. కాబట్టి ఈ ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు, x⁻n dx అంటే x⁻n + 1/n+1. అంటే ఇక్కడ n అంటే ఎంత సార్ అంటే 4, సో అంటే t⁻4 + 1/4+1 అంటే t⁻5/5. సో i ఈజ్ ఈక్వల్ టు t⁻5/5 ప్లస్ c. ఇంటిగ్రేషన్ చేశాం కాబట్టి. సో అయితే మన ప్రాబ్లం ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, కానీ ఇక్కడ ఆన్సర్ కూడా ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి. ఇక్కడ టీ ఉందన్నమాట, అంటే ఈ టీ ప్లేస్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ని రీప్లేస్ చేసేస్తాము. ఓకే, బట్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, రీప్లేస్ చేసేస్తున్నాను. ఇంకా ఐ ఈజ్ ఈక్వల్ టు t⁻5 అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ 5 డివైడెడ్ బై 5 ప్లస్ సి. ఎస్, మనం చివరిగా ఇంకా ఐ అంటే మన ప్రాబ్లమే. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ 4 డివైడెడ్ బై √1 - x² dx ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ 5/5 ప్లస్ సి. ఓకేనా, ఇలా చేయాలి.
నెక్స్ట్ సెకండ్ వన్ సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం చేసిన విధంగానే కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎస్, ఇప్పుడు కూడా నేను చెప్పాను 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు దాన్ని ఆ టర్మ్ రావాలి డిఫరెన్షియేషన్ చేస్తే. సో కాబట్టి కాస్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకోండి. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాను, దాన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. కాస్ ఇన్వర్స్కి డెరివేటివ్ ఎంత? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ అక్కడ చూడండి మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి. మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అయినా ఎక్స్ ఈజ్ ఈక్వల్ -2 రెండు ఒకటే. కాబట్టి దీన్ని ఇలా రాస్తున్నా. మనకేం కావాలి? ఓన్లీ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేరే కావాలి. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి అవుతుంది. చెప్పాను ప్రోడక్ట్లో మైనస్ అనేది రైట్ సైడ్ పోతే మైనసే అవుద్ది. ఓకే, ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి. సో ఇప్పుడు ఈ రెండింటిని మనము ఈ ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ని ఏమనుకున్న టీ, పవర్లో ఏముంది 2 టీ స్క్వేర్ అనమాట. ఇంకా 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు? మైనస్ డిటి. ఈ మైనస్ అవుట్ సైడ్లో రాసేసేయండి. ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటెగ్రల్ టీ స్క్వేర్ డిటి. మళ్ళీ ఈ ఫార్ములాని ఉపయోగించండి. టీ పవర్ 2 + 1/2 + 1 టీ క్యూబ్ బై 3. I is equal to minus t cube by 3 ప్లస్ ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి c అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం. బట్ మన ప్రాబ్లం ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, కానీ ఇక్కడ ఆన్సర్ టీలో ఉంది. సో టీ ప్లేస్లో మనం కాస్ ఇన్వర్స్ ఎక్స్ని రీప్లేస్ చేద్దాం. బట్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సో ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 ప్లస్ సి. టీ ప్లేస్లో కాస్ ఇన్వర్స్ ఎక్స్ని రీప్లేస్ చేసాను, ఒక హోల్ క్యూబ్. ఐ అంటే ఏంటి? మన ప్రాబ్లమే అనమాట. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 ప్లస్ సి. ఓకేనా? సో ఇలా చేయాలి. మరి లాస్ట్ చిన్న ప్రాబ్లమ్స్ ఒక 3. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ డిఎక్స్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా టాన్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ కాంబినేషన్లో ఉన్నప్పుడు టాన్ ఎక్స్ని టీ అనుకొని డిఫరెన్షియేషన్ చేసి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకేనా? ఎస్. సో పుట్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నా, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో టాన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. రైట్ సైడ్లో టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్, కాబట్టి ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి పోతే ఇంటూ డిఎక్స్ అవుద్ది ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఇప్పుడు ఈ రెండింటిని మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ చెప్పండి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటీ రాయొచ్చు, ఇంకా టాన్ ఎక్స్ అంటే టీ. సో కాబట్టి టీ ఇంటూ డిటీ. టీకి ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ బై 2, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఆ ఫార్ములా ఇంతకుముందు అక్కడ రాసే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఎక్స్ పవర్ n+1/n+1. సో ఐ ఈజ్ ఈక్వల్ టు టీకి ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ బై 2. ఇంటిగ్రేషన్ చేసే ప్లస్ సిని యాడ్ చేయాలి. బట్ మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి. సో టీ ఉంది కాబట్టి టీ ప్లేస్లో టాన్ ఎక్స్ని రీప్లేస్ చేస్తున్నా. సో టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ టీ ప్లేస్లో టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ సి. దాన్ని టాన్ స్క్వేర్ ఎక్స్ కూడా రాయొచ్చు, అంటే టాన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అని. ఓకే, సో ఐ ప్లేస్లో మన ప్రాబ్లమ్ని రాసేస్తాం. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఇంకా ఇదే రాసేయండి. సో tan x హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ సి. ఓకే, మరి ఈ ప్రాబ్లం నేర్చుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. సో ఏంటి, ఇంటెగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇంటెగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ కాట్ ఎక్స్ని టీ అనుకోండి, కాట్ ఎక్స్కి డెరివేటివ్ టాన్ ఎక్స్కి సీకెంట్ స్క్వేర్ ఎక్స్, కాట్కి మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో కాట్ ఎక్స్ని టీ అనుకోండి, కాట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇంకా రైట్ సైడ్ టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్ అవుతుంది. ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి పోతే ఇంటూ అవుద్ది. ఈ మైనస్ని అటు సైడ్ తీసుకెళ్ళచ్చు. ప్రాబ్లం అంటే ప్రోడక్ట్లో మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అన్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ -2 రెండు ఒకటే. ఇక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్లు లేము, మైనస్ అనేది రైట్ సైడ్ పోతే ప్లస్ అవుతుంది అట్లా. కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. అప్పుడు ఈ +2 రైట్ సైడ్ పోతే మైనస్ అవుద్ది, అది వేరే ఇది వేరే, ప్రోడక్ట్లో లేము ఇక్కడ. కాబట్టి మైనస్ అనేది అటు సైడ్ పోతే మైనస్ అవుతుంది ప్రోడక్ట్లో. సో కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి అవుతుంది. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లంలో రీప్లేస్ చేసేద్దాం ఇవన్నిటిని. ఐ ఈజ్ ఈక్వల్ టు, చూడండి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు, మైనస్ డిటి ఇక్కడ రాసేయండి. అదేవిధంగా కాట్ ఎక్స్ ఏమనుకున్నాం, టీ అనుకున్నాం, ఈ మైనస్ అవుట్ సైడ్లో రాసేసేయండి. సో I is equal to minus integral t dt. టీకి ఇంటిగ్రేషన్ t స్క్వేర్ బై 2 అవుతుంది, t స్క్వేర్ బై 2 ప్లస్ సి. బట్ t ప్లేస్లో మనం రీప్లేస్ చేసేద్దాం. ఏమనుకున్నాము, కాట్ ఎక్స్, బట్ t is equal to కాట్ ఎక్స్. సో I is equal to minus cot x హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఓకే, బట్ ఐ అంటే ఏంటి, మన ప్రాబ్లమే. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కాట్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ సి. ఓకే, మరి ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం ఏంటి, ఇంటెగ్రల్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్. ఎస్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అని చెప్పాను. సో డినామినేటర్లో ఉన్న టర్మ్ రావాలి, న్యూమరేటర్ని డెరివేటివ్ చేస్తే లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ టీ అనుకోండి, ఎందుకంటే లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1 బై ఎక్స్ అవుద్ది, 1 బై 1 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో కాబట్టి పుట్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అని టీ అనుకోండి, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేశాను, లాగ్ ఎక్స్ ఇదంతా ఎక్స్ లాగా ఉందనుకోండి, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1 బై ఎక్స్ అవుతుంది. మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నాం దాన్ని డెరివేటివ్ చేసి డినామినేటర్లు వేయాలి. 1 యొక్క డెరివేటివ్ అంటే కాన్స్టెంట్ డెరివేటివ్ 0, ఎక్స్ యొక్క డెరివేటివ్ 1, 0 ప్లస్ 1 అంటే 1, అది డినామినేటర్లు వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే. కాబట్టి సో అది అనమాట, డైరెక్ట్గా లాగ్ ఎక్స్ ఉంటే 1 బై ఎక్స్ రాసేవాళ్ళం. సో ఎక్స్ని మనం 1 ప్లస్ ఎక్స్ అనుకుందాం, దాన్ని ఇంకొకసారి డెరివేటివ్ చేసి ఇంటిగ్రేషన్లో డినామినేటర్లో వేస్తాము. ఓకేనా, సైన్ 2xకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 2x, పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ 2xకి డెరివేటివ్ 2, అది డినామినేటర్లో వేయాలి, దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటాం. ఎస్, ఇక్కడ రైట్ సైడ్ టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్, సో ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ అవుద్ది. ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేశారు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్, దాన్ని అంతటిని టీ అనుకుంటాను, ఇంకా 1 బై 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు, డిటీ రాయొచ్చు. ఎస్, టీకి ఇంటిగ్రేషన్ ఏంటి సార్, టీ స్క్వేర్ బై 2. కాబట్టి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా ఈజీ. ఓకే, మెథడ్ని గుర్తుపెట్టుకోండి ఎట్లా చేస్తున్నాం అనేది. బట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లేస్లో లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ని రీప్లేస్ చేస్తున్నాను. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మొత్తానికి హోల్ స్క్వేర్, టీ స్క్వేర్ కాబట్టి
బై 2 ప్లస్ సి. సో ప్రాబ్లమ్ని ఐ అనుకున్నాం కాబట్టి సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఇది రాసేయండి, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ సి. ఓకేనా? సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.